విజయవంతం చేయడానికి గట్టిగా కృషి చేయాలని చెప్పి వారిని అవకాశం ఇస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీకాంత్ గౌడ్ గారు 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఈనాటి పార్లమెంట్ ఎలక్షన్స్ సన్నాహక సమావేశం భాగంగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారికి మేము స్వాగతం చెప్తూ అందరి తరఫున నమస్సమాంజలు చెప్తా ఉన్నాం. నేను ప్రొఫెసర్ శ్రీకాంత్ అంటే ఉండేది అమీన్పూర్. బీసీ జాతీయ సంక్షేమ సంఘానికి తెలంగాణ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. కాంగ్రెస్ యాక్టివిస్ట్గా ఉన్నాను. కోదండరాం గారితో మాకు 2009 నుంచి మీతో అనుబంధం ఉంది సార్. మీతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ రోజు నేను ప్రైవేట్ లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సందర్భంలో మీతో ఎన్నో ఉద్యమంలో ఎన్నో నేర్చుకోవడం జరిగింది సార్. మిలియన్ మార్చ్ కానీ అది కానీ మీ అడుగులలో శాంతియుతంగా తెలంగాణ సాధించుకున్నామంటే దానికి ఏకైక కారణం మన ప్రొఫెసర్ కోదండరాం సార్. ఒక్క చిన్న అసాంఘిక సంగతి ఏది జరగకుండా కూడా శాంతియుతంగా తెలంగాణ సాధించుకున్నామంటే అది ఏకైక దానికి కారణం ప్రొఫెసర్ కోదండరాం సార్. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమం చేసిన సమయంలో తెలంగాణ లక్ష్య సాధన కోసమే పోరాడిన క్రమంలో మధ్యలో చీమలు పెట్టిన పుట్టిలో పాములు దొరికినట్టు కేసీఆర్ కరెక్ట్ టైంలో కరెక్ట్ రంగ ప్రవేశం చేసింది. ఎంతో మంది ఉద్యమకారులను తొక్కేసుకుంటా తను పైకి వచ్చాడు. 2014 వరకు కూడా మేము ఎన్నో కష్టాలు వేసి మన తెలంగాణ సాధించుకున్న క్రమంలో ఎంతో మంది ఉద్యమకారులు విద్యార్థుల శవాల పునాదుల మీద కూర్చేసుకొని కూర్చున్నటువంటి ఈ కేసీఆర్ మనకు 10 సంవత్సరాల తెలంగాణకు చేసింది లేదు. వాళ్ళ కుటుంబం సాధించడు, కుటుంబం ఆస్తులు సాధించడం తప్ప తెలంగాణ వాళ్ళు నిజంగా సాధించింది కూడా ఏం లేదు. ముఖ్యంగా మాకు యూనివర్సిటీ పరంగా కూడా ఒక రిక్రూట్మెంట్ ఇంతవరకు 2014 నుంచి 2024 వరకు కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ ఎక్కడ కూడా ఒక రిక్రూట్మెంట్ చేయలేదు. ఎందుకంటే చదువుకునే విధానం కానీ ప్రొఫెసర్లు కానీ చదువుకునే వాళ్ళంటే అతనికి ఇష్టం ఉండదు. ఎంతసేపు మనం పర్లు పెంచుకోవాలి, గొర్రెలు పెంచుకోవాలి, ఎక్కడో అక్కడనే లోపలనే ఉండాలి, కానీ ఎదగడం అనేది ఆయనకు ఉండదు. మనమంతా ఒదిగి ఉండాలి, ఆయన ఎదిగి ఉండాలనేది కోరుకునే మనస్తత్వం కేసీఆర్ గారు. సరే, మంచి పోరాటంతో మనందరం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నాం. అదృష్టం కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అద్భుతంగా మనము ఇప్పుడు పరిపాలన సాధించుకునే క్రమంలో టీఎస్పీఎస్సీ కూడా అద్భుతంగా చైర్మన్ గారు వచ్చారు. కోదండరాం సార్ రావాల్సింది, కానీ సారే తిరస్కరించారని మా దృష్టికి వచ్చింది. సరే, సార్ అంతకన్నా పెద్ద పదవి మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా చూడబోతున్నాం అన్న సంకేతాలు బలంగా ఉన్నాయి పార్టీ నుంచి. నిజంగా వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాట్లాడే వాళ్ళకి చాలా నిజంగా ఎంతో మార్గదర్శకులు అవుతాం సార్. తప్పకుండా మీ దగ్గర కావాలి. యూనివర్సిటీలలో కూడా మనకు యూజీసీ ఫండ్స్ రాకపోవడం కానీ రూల్స్ అనేది రాకపోవడానికి కారణం ఏకైక ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేకపోవడమే. మీరు వచ్చిన తర్వాత ఏకైక ఫస్ట్ లక్ష్యం యూనివర్సిటీలో బలోపేతం చేస్తే ఆటోమేటిక్గా కిందున్న విద్యా వ్యవస్థ మొత్తం ఇది చాలా బలోపేతం అవుతుంది సార్. కేసీఆర్ రాగానే ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో డబుల్ బెడ్రూమ్లు కడతాను మూవ్ చేసాను. ఉన్నదే మనకు ఆల్రెడీ సగం కబ్జా అయిపోయింది యూనివర్సిటీ. అందులో డబుల్ బెడ్రూమ్ కడతాను ఫస్ట్ మూవ్ చేసాను. అంటే ఆయన ఏంటంటే ఆయనకు యూనివర్సిటీలు విద్యా విధానం నచ్చదు. సో ఇప్పుడు మనకు మెదక్ జిల్లా పార్లమెంట్ సమావేశం సందర్భాన్ని మన బీసీ బిడ్డ మన ముదిరాజు నీలమతి ముదిరాజు గారు నిల్చున్నారు. ఆ బీసీ బిడ్డను గెలిపించుకోవాల్సిన బీసీ సంఘాల మీద ఉంది. తప్పకుండా మేము ఇంటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. అన్ని కుల సంఘాలు, మత సంఘాలు అన్ని వాటితో కూడా జరుపుతూ ఉన్నాం, చర్చ జరుపుతున్నాం. అందరూ చాలా సానుకూలంగా ఉన్నారు. లోకల్గా ఉంటాడు, అందుబాటులో ఉంటాడు మన ముదిరాజు బిడ్డ. తప్పకుండా చిన్న వయసులో మంచి పదవి మనకు టికెట్ తెచ్చుకున్నందుకు ఆయన శుభాకాంక్షలు చెప్తూ తప్పకుండా మళ్ళీ నీలమతి ముదిరాజు గారి గెలుపు సాధించిన తర్వాత తప్పకుండా మళ్ళీ ఆత్మీయ సమ్మేళనం మనం పెట్టుకుందాం. సార్ని ఇన్వైట్ చేసుకొని అందరూ కూడా కష్టపడి ముదిరాజు గారిని, నీలమతి ముదిరాజు గారిని పోలీస్ నెంబర్ 1 క్రమసంఖ్య 1 చేతి గుర్తు కోటేసి గెలిపించే విధంగా మనం ఇంటికి ప్రచారం చేద్దాం. తప్పకుండా అందరినీ గెలిపించుకుందాం. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. శ్రీకాంత్ సార్, మీరు అనుకున్నట్టు కోదండరాం సార్ విద్యాశాఖ మంత్రి గారిని తెలంగాణ రాష్ట్రం విద్యా సంస్థలు అన్ని కోరుకుంటున్నాయి సార్.